ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆయుధాల్ని వీడడం అంటే ప్రాణాన్ని వీడినట్టే అనేది మావోయిస్టులో ఒక చర్చ జరుగుతా ఉన్న క్రమంలో వాళ్ళు అంటే మొన్న గ్రే హౌండ్స్ కి అదేవిధంగా మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల్లో దాదాపుగా 50 మంది కానిస్టేబుల్ చనిపోయారు. దాన్ని ప్రభుత్వం ఎందుకు దాస్తుంది? పోలీస్ శాఖ ఎందుకు దాస్తుంది అనేది ఒక ప్రశ్న. అదే విధంగా ఈ పోలీసులను మైండ్ గేమ్ చేసేందుకే ఈ రకమైన ఫేక్ లెటర్ క్రియేట్ చేసి పంపారన్నదే ఇంకో చర్చ. దీనికి ఏం చెప్తారు సార్? ఒకటి ఫేక్ అనేది ఏదైతుందో ఫేక్ అనేది 100% సరైనదని చెప్తున్నాను నేను. దాంట్లో ప్రతి పదము, ప్రతి అక్షరము, ప్రతి విషయము వాళ్ళ అంతర్గతంగా వాళ్ళంతా కూడా అభయ్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలుసు. అభయ్ అనే వ్యక్తి తెలుసు. ఈజీగా అంటే ఒక 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 40 ఏళ్ల పైగా, 45 ఏళ్ల పైగా లేదా ఇంకా 50 ఏళ్ళు 80ల పోయినాయనే 1980ల పోయినాయనే. అంటే 50 సంవత్సరాలన ఒక ఉద్యమ నాయకుడు. ఆయన ఎప్పుడు 95లో కూడా సీసీ మెంబర్. 2001లో కూడా పొలిట్ బ్యూరో మెంబర్ ఆయనే. కాబట్టి ఆయనను పట్టుకొని చాలా చీఫ్‌గా మాట్లాడటంలో కూడా కనీసం కూడా అది లేదు. అంటే ఆయన పోలీసుల కంట్రోల్‌లో ఉన్నాడు. 2 నెలల కింద ఉన్నాడు. లేదా ఆయన భార్యను కూడా ఏందంటే లొంగదీయడానికి పంపించిండు. ఇంకెవరినో పంపించిండు. చాలా చీఫ్ కామెంట్స్. ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏవైతున్నాయో ఆ రాజకీయ సైద్ధాంతిక విషయాల పైన మాట్లాడాలి తప్ప, పనికిరాని చెత్త విషయాలు మాట్లాడి దాన్ని ఫేక్ అంటూ మాట్లాడడం అది బుద్ధి తక్కువ పని అది. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఆ విషయాలు తప్పా ఒప్పా? సాయుధ పోరాట విరమణ తప్పా ఒప్పా చర్చించాలి. ఇది తప్పొప్పు చర్చించకుండా దానిపైన ఫేక్ అనడం ఎందుకు? నీకు ఫేక్ అంటున్నావనంటే నీకు అసలు అది లేదు. నీకు మాట్లాడే ఆ శక్తి లేదు. నీ బుర్రలో లేదు. కాబట్టి అది ఫేక్ అని మాట్లాడడం దేనికి అర్థం ఉంది? అది ఆ పార్టీ ఇస్తే ఇప్పుడు ఆ మొత్తం మావోయిస్టు పార్టీని కూడా ఏజెంట్ అనే పరిస్థితి కూడా రావచ్చు. నిన్న మొదటగా ఏం మాట్లాడినరు? కొంతమంది మాట్లాడినోళ్ళు ఫేక్ అన్నారు. నిన్న సాయంత్రం వరకు మళ్ళీ మారిపోయింది. అది ఆడియో కూడా ఏందంటే అది ఏఐ టెక్నాలజీ అన్నారు. అరే అది ఆయనతోటి ఉన్నోళ్ళది ఒరిజినల్ అని చెప్పి అనేక మంది చెప్పిన తర్వాత మళ్ళీ ఇవాళ ఆయన పోలీసుల చేతులు ఉన్నాడని ఏమైనా ఉన్నదా దీనికేమన్నా? అది అది 100% సరైంది. ఆ పార్టీ నుంచి అది ఇచ్చిన స్టేట్మెంట్‌ను దాన్ని ఫేక్ అంటూ మాట్లాడడం సరైనది కాదది. ఇప్పుడు జరగవలసిన ప్రక్రియ ఏం జరగాలి? విరమణ చేయాలనా? లేకపోతే వాళ్ళు అట్టే సావాలనా? ఈ ఫేక్ అనేటోళ్ళు చెప్పాలి వీళ్ళు. ఎవరైతే ఫేక్ అంటుర్రో చేయండి సాయుధ పోరాటం చేస్తామనుకుంటే చేయండి ఎక్కడి నుంచి చేస్తారో. ఆ పార్టీ నిర్ణయించుకొని ఆ పార్టీ మాట్లాడుతుంటే ఈ పార్టీ ఒక అభయ్ గారు మాట్లాడింది. నంబాల కేశవరావు బతికుండంగా ఏప్రిల్ నెల లోపట రూపేష్ స్టేట్మెంట్‌లో చూడండి చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టాలన్నాడు. దాని అర్థం ఏంటిది? ఆయుధ విసర్జన ఎజెండా పెట్టడం అంటే ఒక మావోయిస్ట్ పార్టీ దాని అర్థం సాయుధ పోరాట విరమణకే కదా! సేమ్ అదే విషయం. అభయ్ గూడా చెప్పిన దాంట్లో ఇది ఏదైతుందో అంటే నంబాల కేశవరావు సెక్రటరీగా ఉన్నప్పుడే తను అంటే దాని యొక్క స్పష్టీకరణంగా లేనప్పటికీ కూడా దాని కంటిన్యూషన్‌లో భాగంగా మరింత స్పష్టంగా చెప్తున్నాము అనే విషయాన్ని కూడా అభయ్ చెప్పిండు. కాబట్టి దీనికి ఏముంది ఆ పార్టీ ఇస్తున్నప్పుడు దాన్ని ఇంత ఇచ్చినప్పటికి కూడా ఏందంటే ఇది ఫేకు, అది ఫేకు, అది ఫేకు ఎవరు చెప్తుండ్రు ఇది? ఏ జర్నలిస్టులు వీళ్ళు? ఏ జర్నలిస్టులు ఇన్‌లోటి, అన్‌లోటి వివిధ పత్రికల్లో రాస్తుండ్రు. వీళ్ళకేం అర్థమవుతుంది? వీళ్ళకేం తెలుసు ఈ పార్టీ గురించి? తప్పుడు వార్తలు సృష్టిస్తారు. ఒక పార్టీ నాయకుని పైన చాలా నీచమైన ఆరోపణలు దిగడం అనేది చాలా తప్పుడు విధానం ఇది. ఇప్పుడు ముఖ్యంగా ఆపరేషన్ కగార్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇటు మావోయిస్టు కమిటీ అదేవిధంగా పొలిట్ బ్యూరో మధ్య సమన్వయ లోపం ఉంది. అదేవిధంగా ఆ సమన్వయ లోపం వల్లనే పద్మావతి గారు మావోయిస్టు కీలక నేత పద్మావతి గారు ఇటీవల డీజీపీ ముందు ఆమె లొంగిపోవడం కూడా జరిగింది. ఇది ఎట్లా చూస్తారు సార్? నిజంగా మావోయిస్టుల మధ్య సమన్వయ లోపం ఉంది కాబట్టే ఆమె లొంగిపోయింది అనుకోవచ్చా? ఒకటేంటంటే నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పింది సమన్వయ లోపము ఇది కొత్త విషయం కాదు ఇది మావోయిస్టు పార్టీకి. 2012లో సీసీ మీటింగ్‌లో ఒక లిమిటెడ్ సీసీ మీటింగ్‌లో మేము రివ్యూ రాసుకున్నాం. రాతపూర్వకంగా తీర్మాన రూపంలో అతిపెద్ద తీర్మానం సమన్వయ సమస్య ఎట్లుందనేది. ఆనాడే రాసుకున్నాం. నేను 2017 వరకు ఉన్నా నేను. 2017 వరకు ఎంత సీరియస్ సమస్య అనంటే అంత సీరియస్ సమస్య. సమన్వయ సమస్య. అది ఇంటర్నల్ విషయాలు. ఇవన్నీ కూడా బయటకి చెప్పేటివి కాదు. కాబట్టి ఈ సమన్వయ సమస్య ఏదైతే ఉందో ఒక రహస్య పార్టీ, ఒక యుద్ధంలో మునిగిపోయిన పార్టీ, అది అనేక రాష్ట్రాల్లో ఇక్కడోళ్ళు, అక్కడోళ్ళు ఉన్నప్పుడు దానికి బస్సు ప్రయాణాలు లేవు, నడకల పోలేము, తిరిగి నీకు ఫోన్ కాంటాక్ట్ లేవు, సమన్వయ సమస్య ఉండకుంటే ఎట్లుంటది? దాంట్లో విచిత్రం ఏమున్నది? సమన్వయ సమస్య ఉంటది. ఉన్నప్పటికి కూడా వీలైన కాడికి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి దాంట్లో ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడు బయట ఉన్నోళ్ళకి ఏంటిది? బయట ఉన్నోళ్ళకి ఏంటిది ఇది? సమన్వయ సమస్య ఉంటే పత్రికలకేంటిది? ఇక్కడ వాళ్ళకేంటిది? వాళ్ళు ఇబ్బందులు పడుతుండ్రు. వాళ్ళ ఇబ్బందులు ఇప్పుడు ఇవన్నీ కాదు గదా! వాళ్ళకు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిండ్రు. దాని కంటిన్యూషన్ గదా! దాని కంటిన్యూషను సాయుధ పోరాటాన్ని మేము ఇదొక
చాలా తప్పని పరిస్థితి లోపట, చాలా ముందే ఎన్నడో ఆలోచించవలసిన పరిస్థితి లోపట మేము ఇయాల చాలా విషయాలు మేము ఆలోచించలేదు. మా తప్పులు జరిగినాయి. కాబట్టి ఇప్పటికి గూడా ఏందంటే మేము అంటే ఇది చెయ్యక తప్పదు అనేది ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పిండ్రు. చెప్పినప్పుడు ఇంకా సమస్యేంది? దీంట్లో సమస్యేంది? నువ్వు సాయుధ పోరాటాన్ని ఎవరైతే వ్యతిరేకించో వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు అది కూడా చెప్పిండ్రు. మీరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించొచ్చు. కానీ మేము అంటే ఒక 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 తప్పనిసరి చాలా బాధాకరమైన నిర్ణయం ఏదుందో చాలా ఆలస్యంగానైనా మేము తీసుకోక తప్పదు. మా కామ్రేడ్స్ చాలా కోల్పోయినాం మేము. చాలా కోల్పోయినాం మేము. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు తిరిగి మేము మళ్ళీ, మళ్ళీ ప్రజల మధ్య లోపట సాయుధ పోరాటాన్ని విరమించి మేము మళ్ళీ పని జేయాలి. మళ్ళీ పని జేస్తూ అనంటే రేపో ఎల్లుండో మళ్ళీ సాయుధ పోరాటం కొనసాగించడం కాదది. దాని అర్థమే లేదండ్ల. సాయుధ పోరాట విరమణ తాత్కాలికమైనట్టు దాని అర్థము అది ఇన్ జనరల్‌గా ఐడియాలజికల్ పెట్టిండ్రు. ఐడియాలజికల్ అంటే అనేక మంది సమాజంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో రేపు విప్లవం రావాలంటే రేపంటే ఎన్నడు అది వచ్చే రోజు మొత్తం దేశమంతా ఒకటై పెద్ద ఎత్తున అది కదిలిన రోజు. అప్పుడు గూడా మరి సాయుధ పోరాటం చేయక తప్పదా? అని ఆ ప్రశ్న వస్తది కాబట్టి అప్పుడు ఏమొస్తదో ప్రజలు డిసైడ్ జేస్తారు. అది మనం ఎవరం డిసైడ్ చేయలేం. అది ఏ రకంగా జరుగుతుందని చర్చ వేరే. ఆ చర్చ కంటే గూడా ఇలాంటి కొన్ని వితండవాదాలకు జవాబివ్వడానికి అందులో బట స తా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని అన్నారు. దాని అర్థం అది. అంతే తప్ప అందులో ఇంకేమీ లేదు. మళ్ళొచ్చేసి నెలకో, 6 నెలలకో, ఏడాదికో ఆయుధాలుగా కూడగట్టుకొని మనుషులను కూడగొట్టుకుంటూ పోతారనేది అది కాదది. కాబట్టి వాళ్ళు చాలా ఆలోచించి, చాలా మర్దన పడుతూ అనేక మంది అది ఒక్కరి అభిప్రాయం కాదది. తప్పది. అది ఒక అభిప్రాయం కాదది. అంతకుముందు రూపేష్ మాట్లాడినప్పుడు కూడా తను చాలా స్పష్టంగా చెప్పిండు. తన ఎనకాల కొంతమందున్నారు. కొంతమంది సీసీ మెంబర్‌లు, పీబీ మెంబర్‌లు. కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి వాళ్ళు మాట్లాడింది ఏదైతుందో, వాళ్ళు చాలా లేట్‌గా ధైర్యం చేసి చాలా స్పష్టంగా చెప్పినది ఏదైతుందో, దాన్ని ఎవరైనా నేనిక్కడ అంటే సాయుధ పోరాటం ఉండాలని అనుకోవచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే దేశంలో కూడా అనేక మంది అనేక రకాల అభిప్రాయాలుంటాయి. అదొక ప్రజాస్వామిక అభిప్రాయమే. కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏదైతుందో, ఆ సిట్యుయేషన్‌ను అంటే అభయ్ ఏదైతే ఇచ్చింది ఏదుందో, అది పార్టీకి సంబంధించిన అభిప్రాయంగానే ఉన్నది తప్ప వేరే లేదది. కాబట్టి అది సరైనది. అది ఇవాళ సమాజం మొత్తం ఆహ్వానించవలసిన విషయమే తప్ప, దాన్ని మరో రకంగా దానికి అంటే ఈ రకంగా దానికి రకరకాలుగా అది మాట్లాడడం సరైనది కాదది. ఇప్పుడు చేయవలసిన సమస్య ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడాల్సిన కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక విజ్ఞత తోటి వాళ్ళు దీన్ని కొనసాగించాలి. అవకాశం ఇవ్వాలి. కాబట్టి అంటే అందరూ వాళ్ళని చాలా విజ్ఞప్తి చేసిర్రు. ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, శాంతి చర్చల కమిటీ నాయకులారా, జర్నలిస్టులారా మీరందరూ గూడా ఏందనంటే ఇప్పుడు దీనికి మద్దతు చేయండి, సహకరించండి. మీ సాయుధ పోరాట విరమణ ఏదైతుందో దీనికి మీరు మద్దతు చేయండి అనే విషయాన్ని వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేసిర్రు. ఇది ఇది ఆహ్వానించదగిన విషయం. ఇప్పుడు ముఖ్యంగా మావోయిస్టు పార్టీ చీలిక దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ సీజ్ ఫైర్‌ను పక్కన పెట్టి, ఆయుధాలని పక్కన పెట్టి, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అడవి నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే మనకేమైనా ఇప్పుడు ఊహల నుంచి అనేక రావచ్చు ప్రశ్నలు. ఊహల నుంచి అంటే పత్రికల లోపట ఊహాగానాలు ఏవైతున్నాయో చాలా అంటే కోడిగుడ్డు పైన నేనేమంటున్నంటే ఆ పత్రికలో రాసింది కోడిగుడ్డు పైన ఈకలు బీకే సందంగా గూడా ఏందంటే రాసిర్రు. నేను మళ్ళీ చెప్తున్నా కోడిగుడ్డు పైన ఈకలు బీగే సందంగా అంటే చీలిపోతుంది. ఏం చీలిపోతుంది? ఎక్కడి నుంచి అర్థమైంది ఆ పార్టీ చీలిపోతుందనే విషయం? అంటే ఇప్పుడు సెప్టెంబర్ 6కు ఇప్పటి యొక్క స్టేట్‌మెంట్ లోపట స్లైట్‌గా డిఫరెన్స్ ఉండే మాట వాస్తవమే. స్లైట్ మీనింగ్ అందులో కూడా సాయుధ పోరాటం కొనసాగిస్తామని ఉన్నారు. కానీ అందులో కూడా శాంతి చర్చలనే విషయం చెప్పిర్రు వాళ్ళు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు దీనిలో చెప్పిండ్రు. దీన్ని స్లైట్ అనుకోవచ్చు. చాలా క్వైట్ డిఫరెన్స్ అనుకోవచ్చు. కానీ ఈ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు, ఆ కారణం ఎక్కడుందనంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. ఆ పార్టీ చాలా నిర్బంధాల మధ్యన చాలా అసలు లెటర్ పోవడమే చాలా కష్టమైన పరిస్థితుల పట వాళ్ళ డ్యూటీల ప్రకారంగా వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసినప్పుడు అంటే అది ఎక్కడి నుంచి పార్టీ వ్యవస్థాపక దినం సెప్టెంబర్ 6కు రాసింది. సెప్టెంబర్ 6 అంటే బయటకొచ్చింది. అది ఎన్నేళ్ల ముందు రాసిర్రో తెలవది. 3 నెలల ముందు రాసిర్రా? 6 నెలల ముందు రాసిర్రా? అది కూడా మనకేం తెలవది. జరుగుతాయి. ముందే రాసి ఉంటాయి. లేదా బసవరాజు చనిపోయిన తర్వాత రాసిండొచ్చు. తర్వాత రాసిండొచ్చు. కాబట్టి అదొక కాడ రాసుంటారు. ఇదొక కాడ రాసుంటారు. ఇవన్నీ వేర్వేరుగుంటాయి కాబట్టి ఈ మొత్తం సమన్వయం నేను ముందే చెప్పిన సమన్వయ సమస్యలున్నాయి. అంటే నాకు తెలుసు గతంలో ఉన్నాయి, ఇప్పుడున్నాయి, ఎప్పుడు ఉంటాయి. ఇవి ఇవేందో ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుర్రు. కాబట్టి దీని నుంచి చీలిపోవడం అనేదుందో దీనికి అర్థం పర్థం లేదు. ఇది చీలిపోవడం అనంటే చాలా అందుల చాలా స్పష్టంగా
వాళ్ళు మూడో లేఖల పూట కూడా అభయ్, సోను పేరుతో లేఖలు కూడా చాలా స్పష్టంగా వాళ్ళు వివరించిండ్రు. దీని నుంచి ఊహాగానాలనేది అది అనవసరమైనయి, చీలిపోతేనది. వాళ్ళే చెప్తారు కదా! ఒకవేళ చీలిపోతే వాళ్ళే చెప్తారు కదా! మనకేంది బాధ? చీలిపోతాయనుకున్నప్పుడు మనం చెప్పొచ్చు. కానీ లేనిపోయిన ఊహాగానాల పైన పెట్టి అంటే ఇప్పుడు నేనెందుకు దాన్ని సీరియస్‌గా ఖండిస్తున్నానంటే, అదొక గొప్ప ఒక చారిత్రకమైన ప్రకటన. ఈ సందర్భంగా దాన్ని మైనస్ చేస్తారు. దాన్ని పూర్తిగా అంటే దాన్ని ఎత్తిపట్టి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే విధంగా చెయ్యకుండా ఆ పని బందుబెట్టి దీన్ని మైనస్ చేయడమే కదా ఇది. మీడియా చేసే పని ఏం చేస్తుంది? మీడియా నువ్వు దేన్ని చేస్తున్నావు? మీడియా ఇప్పుడు ఇంతకాలం ఏమన్నారు? అరే! వాళ్ళు సాయుధ పోరాటం చేత్తారు. రాజ్యాంగ వ్యతిరేకం ఇదెట్లా, అదెట్లా అని చెప్పి మాట్లాడిర్రు. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుర్రు? ఈ మీడియాలో కూడా కొంతమంది కొంతమంది చేసే పద్ధతి ఏందనంటే, ఇప్పుడు అది కాదు ఇది అని చెప్పి ఇది మాట్లాడుతుర్రు. ఈయన వేరు వేరు పత్రికలు ఎందుకు రాస్తుండ్రు? ఎవరు రాస్తుండ్రు? ఎవరా జర్నలిస్టులు? కనీసమైన ఉండాలి గదా! అరే! ఆ ప్రకటన వచ్చినప్పుడు దాన్ని ఎత్తి పెట్టాలి గదా నువ్వు. నువ్వు రాస్తే రాయి. నీకు దొరికిన సమాచారం రాస్తావు. కానీ దాన్ని రాయకుండా ఇది రాస్తున్నావు గదా! ఏమనుకోవాలి? దాన్ని రాయకుండా ఏం నేరేటివ్ బిల్డప్ చేస్తుండ్రు? సాయుధ పోరాటం అంటే వద్దు అని చెప్పి సమాజం నుంచి మనం చూస్తున్నాం గదా! లేదంటారా? ఈ సమాజం నుంచి అనేక మంది విశ్లేషకులు, మేధావులు ఎంతో మంది మాట్లాడుతున్నారు. ఎన్నో మంది ఆర్టికల్స్ రాసిర్రు. కాబట్టి దీనిని ప్రెజెంట్ చేయకుండా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఏందనంటే ఇది ఆ అబ్బాయి పైన ఒక నరేటివ్ బిల్డప్ చేయడం ఎట్లా ఇది కరెక్ట్ అయితది కాదు గదా! రాంగ్ గదా ఇది.